అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా బీజే మెడికల్ కాలేజ్కి చెందిన 33 మంది చనిపోయారు. పలువురు క్షతగాతులకు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో 24 మంది మెడికోలు మృతి చెందగా చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించారు. మరోవైపు ప్రమాద సమయంలో ఏం జరిగిందన్నది తెలియాలంటే బ్లాక్ బాక్స్లోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ డేటా అత్యంత కీలకం కానుంది. విమానం స్పీడ్, ఎత్తు, ఇంజన్ పనితీరు తదితర సమాచారాన్ని డిఎఫ్డిఆర్ రికార్డ్ చేస్తే కాక్పిట్లో జరిగే సంభాషణలు, శబ్దాలు, ఏటీఎస్తో పైలట్ జరిపేటటువంటి సంప్రదింపులను సివిఆర్ రికార్డ్ చేస్తుంది. అందుకే వీటిని ఓపెన్ చేస్తేనే అసలు ఏం జరిగిందన్నది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బ్లాక్ బాక్స్లో ఏం రికార్డ్ అయిందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. అహ్మదాబాద్ సంబంధించి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి 2 రోజులు కావస్తోంది. అయితే ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంది అనే దానిపైన ఇంకా విశ్లేషణ కొనసాగుతున్నాయి. సో నిన్న మధ్యాహ్నం దాదాపు ప్రమాదం జరిగిన 24 గంటల తర్వాత ఆ ప్రమాదం ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి మొత్తంగా ప్రధాన ఆధారమైనటువంటి ఒక బ్లాక్ బాక్స్ దొరికింది. సో ఈ బ్లాక్ బాక్స్ నిన్న సాయంత్రం వేళ దొరికింది. సో ఆ బ్లాక్ బాక్స్ లోనే ఈ ప్రమాదానికి గల కారణాలు అందులో నిక్షిప్తమై ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్లాక్ బాక్స్ లో ఎఫ్డిఆర్, సివిఆర్ అనే 2 ప్రధాన విభాగాలు ఉంటాయి. సో వీటి ద్వారానే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో ఒక ప్రధాన ఆధారం దొరికే అవకాశం కనబడతా ఉంది. సో మొత్తంగా కూడా ఈ ఎఫ్డిఆర్ లోనేమో ఫ్లైట్ డివైస్ రికార్డర్ అంటారు. సో ఈ ఫ్లైట్ కి సంబంధించి, విమానం సంబంధించినటువంటి ఎంత స్పీడ్ తో వెళ్తుంది, ఎంత హైట్ లో ఉంది, అదే సందర్భంలో ఈ యొక్క విమానం యొక్క ఇంజన్ పనితీరు ఎలా ఉంది అనే విషయాలను కూడా ఈ ఎఫ్డిఆర్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో దాదాపుగా ఈ ఎఫ్డిఆర్, సివిఆర్ ఈ బ్లాక్ బాక్స్ లో 25 గంటలకు సంబంధించి ఆ విమానానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం దాంట్లో అందుబాటులో ఉంటుంది. అదే సందర్భంలో అత్యంత కీలకమైనటువంటి అందరికీ ఎక్కువ అంటే తెలిసిన విషయం ఏంటంటే కాక్పిట్ అంటారు. సో సివిఆర్ ఇది కాక్పిట్ వాయిస్ రికార్డ్ అంటారు. సో ఈ విభాగం బ్లాక్ బాక్స్ లో ఇది అత్యంత కీలకమైనని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదము ఎలా జరిగిందో ఇది దాదాపుగా ఈ కాక్పిట్ వాయిస్ రికార్డ్ లో నమోదయ్యే అవకాశాలు కనబడతాయి. సో సివిఆర్ లో ముఖ్యంగా ఈ మొత్తం సౌండ్స్ రికార్డ్ అవుతాయి. అందులో ఈ పైలట్, కో పైలట్ ఏం సంభాషణ జరుపుతున్నారు, సో ఒకవేళ ప్రమాదం జరిగే సందర్భంలో కావచ్చు, లేకుంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన సమయంలో పైలట్, కో పైలట్ ఏం మాట్లాడుతున్నారు, లేకుంటే అక్కడ చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఏదైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా, ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితిని రికార్డ్ చేసాయా, మొత్తం సౌండ్స్ మొత్తం కూడా ఈ సివిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డ్ నమోదు చేస్తా ఉంది. సో మొత్తంగా కూడా అది నిన్న దొరికింది. సో ఈ ప్రధానంగా ఈ ప్రమాదం ఎలా జరిగిందనే తెలియడానికి విశ్లేషించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ అత్యంత కీలకమైనని చెప్పొచ్చు. ఈ బ్లాక్ బాక్స్ ను మనం ఏంటంటే విశ్లేషించాల్సిన అవసరం వస్తుంది, అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మన ఇండియాలో కాదు, అమెరికా లాంటి విదేశాల్లో, సాధారణంగా విదేశాల్లో ఈ బ్లాక్ బాక్స్ ను అనాలిసిస్ చేస్తారు. సో ఇది వారం నుంచి నెలల సమయం పట్టవచ్చు. సో వీలైన త్వరగా ఈ యొక్క బ్లాక్ బాక్స్ ను తెరిచి దాంట్లో ఆ సమాచారాన్ని అంతా క్రోడీకరించి ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి, ఇది ఇంజన్ ఫెయిల్యూరా లేకపోతే ఇంక ఇతరేతర కారణమా అనేది మనకు తెలిసే అవకాశం కనబడతా ఉంది. అయితే మొత్తంగా ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పటి వరకు 274 మంది మృతి చెందడం చాలా తీవ్ర విషాదాన్ని నింపింది. అందులో 241 మంది విమానంలో ప్రయాణికులు కాగా మరొక 30 మంది బయట వారు, అంటే బిఎంజే మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి విద్యార్థులు, పీజీ విద్యార్థులు. సో అత్యంత అంటే మంచి భవిష్యత్తు కోసం ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్లుగా మారదాం అనుకున్నటువంటి యువ వైద్యులు మృతి చెందడం చాలా తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే రాధాకృష్ణ, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఇతర విద్యార్థులు, యువ వైద్యుల పరిస్థితి ఏ రకంగా ఉంది? మృతుల సంఖ్య ఏమైనా మరింత పెరిగే అవకాశం ఉందా? ఇది కొంత ఆందోళన కలిగిస్తుంది కదా, రోజు రోజుకి సంఖ్య పెరుగుతూ ఉండడం.
శివ, ప్రస్తుతానికి మనకంతున్న సమాచారం ప్రకారం 33 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. వారిలో ఒక 16 మంది సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అందులో 8 మంది మెడికల్ విద్యార్థులు కాగా మిగతా వారందరూ అక్కడ ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజ్ సంబంధించినట్టు సిబ్బందిగా భావిస్తున్నారు. వారికి అత్యున్నతమైన చికిత్స అందిస్తున్నారు. మెడికల్ కాలేజీలో ఎప్పటికప్పుడు వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సో మొత్తంగా ఇంకా 8 మంది మెడికోలకు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ప్రమాదం నిన్న మొన్న 1:40 జరిగింది. అంటే 1:35 నిమిషాలకు ఆ టేకాఫ్ అయింది. అయిన క్షణాల్లోనే ఆ యొక్క బిఎంజే కాలేజీ పైన ఈ భవనాల పైన ఈ విమానం కుప్పగూలింది. సో ఆ విమానం కుప్పగూలే సమయంలో ఆ భవనంలో లంచ్ టైము మెడికల్ విద్యార్థులు అందరూ కూడా ఒక దగ్గరకు చేరి లంచ్ చేస్తున్నారు. సో ఈ లంచ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా విమానం కూలింది. దీంతోనే అక్కడే స్పాట్ లోనే 24 మంది చనిపోగా మరికొంతమంది 9 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. సో మరొక 8 మంది పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది. వాళ్ళకి కండిషన్ క్రిటికల్ గా ఉంది. ఆయన తీవ్రంగా శ్రమించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సో వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వీరు కాకుండా మరికొంతమంది పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారికి కూడా చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా ఈ దశాబ్ద కాలంలోనే దేశంలోని విమానయాన చరిత్రలోని ఈ అత్యంత పెను విషాదంగా మనం అభివర్ణించాల్సి ఉంటుంది. ఎవరూ ఊహించని ఘటన. ఎందుకంటే క్షణాల్లోనే విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పగూలడము, అందులో ఉన్నవారు అందరూ కూడా ఒక్కరు మినహా 242 మందిలో ఒక్కరు మినహా మిగతా వాళ్ళందరూ కూడా చనిపోవడం మాత్రం అసలు ఎవ్వరు ఊహించని పరిణామం. అందులో ఇది ఒక గుజరాత్ కు సంబంధించి అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన ఒక పూర్తి స్థాయిలో ఇప్పటికీ డీజీసీఏ విచారణ జరుపుతా ఉంది. మరోవైపు ఎయిర్ ఇండియా కూడా ప్రమాద కారణాలను అన్వేషిస్తా ఉంది. ఇది విమానంలో ఏదైనా సాంకేతిక లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా, ఎందుకు 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవ్వడం జరిగింది, ఎందుకు పని చేయలేదు, లేకుంటే ఇంకేదైనా ఇతరత్ర ఉగ్ర కోణాలు. అలాగే రాధాకృష్ణ, ఈ ఘటన జరిగిన వెంటనే కూడా అటు అమెరికా నుంచి ఇటు బ్రిటన్ నుంచి కూడా నిపుణుల బృందాలు ఇండియాకు వస్తామని ప్రకటించిన పరిస్థితి కదా. ఏంటి వారు చేరుకున్నారా? దీని మీద వారి దర్యాప్తు కూడా కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? బ్లాక్ బాక్స్ కి సంబంధించినటువంటి సీక్రెట్ ని వారు ఏమైనా రివీల్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా శివ, ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఈ అహ్మదాబాద్ కి సంబంధించినటువంటి ఘటనా ప్రాంతానికి వాళ్ళు చేరుకునే అవకాశం కనబడుతోంది. చేరుకున్న తర్వాత బ్లాక్ బాక్స్ అదేవిధంగా విమాన ప్రమాదానికి కారణాలను అన్వేషించే పనిలో ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది అత్యంత పెను విషాదము. దీనికి సంబంధించి ఎందుకంటే ఇది సాంకేతిక లోపం అయితే భవిష్యత్తులో చాలా విమానాలు విదేశాలకు అదేవిధంగా ఎయిర్ ఇండియాతో పాటు ఇతరత్ర విమానాలు ఎందుకంటే నిత్యం వేలాది మందిని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని విమానాల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. సో ఇదైనా విమానాలకు సంబంధించి సాంకేతిక లోపం అయితే భవిష్యత్తులో మరోసారి ఇలాంటి లోపాలు రాకుండా చూసుకోవడానికి ఇది సరైన తరుణం అని చెప్పాలి. లేకుంటే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక బోయింగ్ విమానంలో తలెత్తిన లోపమా? ఇప్పటికే ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి బోయింగ్ విమానాలపైన ఎయిర్ ఇండియా కావచ్చు మొత్తం డీజీసీఏ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిలో కొంత ఆడిట్ నిర్వహించాలని కూడా భావించింది. ఎందుకంటే విమానాలు ఏమైనా సమస్యలు తలెత్తున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా దాదాపుగా 1100 విమానాలు ఈ బోయింగ్ విమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయి. కానీ ఏదైనా ఈ ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాలు కనుక చూస్తూ ఉంటే ఈ ప్రమాదాల వల్ల వందలాది మంది చనిపోతున్నారు. కాబట్టి సో జాగ్రత్తగా మరొకసారి పూర్తి స్థాయిలో ఆడిట్ చేసి బోయింగ్ విమానాల పరిస్థితి ఏంది, వీరు ఇంకా ఏదైనా సాంకేతిక లోపాలు కావచ్చు ఇతరత్ర లోపాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి సరిచూసుకోవాల్సిన సమయం ఆసన్నమని చెప్పేసి డీజీసీఏ కూడా భావిస్తా ఉంది. సో ఇప్పటికే డీజీసీఏ కూడా ఆ వైపుగా దృష్టి పెట్టి ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. సో దీంతో మొత్తంగా మాత్రం ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా 171 డ్రీమ్ లైనర్ విమానము అహ్మదాబాద్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ లో కుప్పగూలడం మాత్రం సంచలనంగా మారుతోంది. పెద్ద పెను విషాదాన్ని నింపింది. సో ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనే దానిపైన ఇప్పుడు చాలా ఉత్కంఠ నెలకొంది. ఎందుకు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, క్షణాల్లోనే టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పగూలడం ఏంది, అంత ముందుకు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు వచ్చినటువంటి ఇదే విమానము తర్వాత 2 గంటల తర్వాత తిరిగి లండన్ కు బయలుదేరుతున్న క్రమంలో టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలడం కారణం ఏంది, అప్పటికప్పుడు ఏం సాంకేతిక సమస్యలు తలెత్తాయన్న దానిపైన కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు డీజీసీఏ. ఎందుకంటే విమానము బయలుదేరే ముందు అన్ని ఒకసారి సరి చేసుకుని అన్ని పూర్తి స్థాయిలో క్లియరెన్స్ వచ్చాకే బయలుదేరుతుంది. అలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యం కారణంగా కూడా ఏదైనా
సాంకేతిక సమస్యలు ఉన్నా వాటిని చూసి చూడనట్టు అక్కడ ఉన్నటువంటి అధికార సిబ్బంది కానీ ఏమైనా చూసి చూడనట్టుగా వదిలేశారా, నిర్లక్ష్యం చేశారా, లేకుంటే ఆ రెండు ఇంజన్లు ఎందుకు పనిచేయకుండా పోయాయి, లేకుంటే టేకాఫ్ అవుతున్న సమయంలో పక్షులు కనుక విమానాన్ని ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపైన విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. సో ఏదేమైనా ఈ యొక్క విమాన ప్రమాదం మాత్రం ఎవరు ఊహించండి, అదొక అత్యంత పెను విషాదాన్ని నింపింది. కేవలం ప్రయాణికులే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా ఎంతో మంది వాళ్ళందరినీ కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. ఎందుకంటే దాదాపు 33 మంది యువ వైద్యులు, అంటే భవిష్యత్తుకు మంచి ప్రజలకు సేవ చేయాలి, ఉత్తమమైన వైద్యను అందించాలని వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి యువ వైద్యులు కూడా చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, బంధువు సభ్యులు కానీ అందరిలో కూడా బంధువులు తీవ్ర విషాదాన్ని నింపింది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.